హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది ఒక వీడియో లేడీస్ గురించి అంటే జెంట్స్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా నేను చెప్పబోతుంది బంగారం గురించి కాబట్టి లేడీస్ అని ఇక్కడ ప్రస్తావించాను. సాధారణంగా మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ యూఎస్లో ఉంటే ఐఫోన్స్ తెమ్మని చెప్తూ ఉంటారు. సింగపూర్ అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉంటే గోల్డ్ తెమ్మని చెప్తూ ఉంటారు. యూరప్ కంట్రీస్లో ఉంటే మంచి మంచి చాక్లెట్స్ తెమ్మని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పడంలో తప్పలేదు, మనం తేడంలో కూడా తప్పలేదు. కానీ ఎప్పుడు ఎలా తెస్తున్నామన్నది ఇక్కడ మెయిన్ కీలకం, మెయిన్ ఘట్టం. ముఖ్యంగా దుబాయ్లో ఆ కంట్రీస్లో ఎందుకు గోల్డ్ తక్కువగా ఉంటుందంటే అక్కడ ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. ట్యాక్స్ కూడా కొన్ని వాటి మీద ఉండదు కాబట్టి కొద్దిగా గోల్డ్ తక్కువ రేట్లో దొరుకుతుంది. దాంతో పాటుగా ఇక్కడ 99% మొత్తం ఈ కేరళ కొడుకులతోనే వ్యాపారం చేతిలో ఉంటుంది, గోల్డ్ వ్యాపారం. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు స్టాక్స్ వాళ్ళు వదిలించుకోవాలి కాబట్టి మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఇది ఒక మెయిన్ కారణం గోల్డ్ తక్కువగా దొరకడం. ఈ యొక్క ఆదరణ చూసి ఈ సిండికేట్లు మాఫియా వాళ్ళు ఏం చేస్తారంటే పాపం పేదవాళ్ళు, కేరళ వాళ్ళు లేదా తమిళియన్స్ లేదా మన రాయలసీమ జిల్లా వాళ్ళని ఒక సిండికేట్లా, ఒక గోండాలాగా, ఒక పెద్ద ఏజెంట్లా భావించి వాళ్ళని అబ్రాడ్ పట్టుకెళ్ళి వీళ్ళతో స్మగిల్స్ చేస్తూ ఉంటే అదే తప్పు. అందుకే ఈ స్మగుల్ ఎక్కువ అవుతున్న తరుణంలో మన గవర్నమెంట్ కూడా సుంకాలు అంటే ట్యాక్స్ తగ్గించింది. ఎంత తగ్గించిందంటే ముందు 15% ఉంటే ఇప్పుడు 6.9% మాత్రమే చేసిందనమాట. అంటే సగానికి తగ్గించింది. దీంతో పాటుగా మీకు ఇంకో విషయం చెప్పిన, ఒక 6 months బిలోగా ఉంటే మనకి 38.5% ట్యాక్స్ ఇండియా కట్టాలి. అదే 6 months అబోవ్ ఉంటే మెన్ అయితే 20 grams గోల్డ్ పట్టుకెళ్ళచ్చు, ఉమెన్ అయితే 40 grams గోల్డ్ వరకు పట్టుకెళ్ళచ్చు అనమాట. ఇవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవి తెలియక పాపం చాలామంది స్మగుల్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పాపం దొరికిపోతూ ఉంటారు. మీకు ఇంకో విషయం తెలుసా, మనం 1 kg బంగారం కూడా పట్టుకెళ్ళచ్చు. కాకపోతే దాని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి, కరెక్ట్గా ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ కడితే మనకేమీ ఇబ్బంది రాదు. కాబట్టి ఎప్పుడైనా గోల్డ్ తెచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తెచ్చినప్పుడు కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని తెస్తే చాలా బాగుంటుంది. వీడియో చూసేందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్రేమ నాకు ఆక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.